క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన రక్షణ కొరకు వచ్చాడు. అయితే మన పాపాల కోసం, మనకు అపరాధాల కోసం ఆయన చనిపోయాడు. అది చనిపోయిన వాడు అలాగే లేడు. మళ్ళా ఒకరోజు ఏం చేశాడు? సమాధిలో నుంచి లేచాడు అని ఒప్పుకోవాలంట. కానీ సాతాను ఏం చేశాడంటే దాన్ని మరుగు చేయాలని చూశాడు. దేన్ని? సమాధిలో నుంచి లేచిన విషయాన్ని పునరుద్ధానం లేదని చెప్పాలని చూశాడు. చూడండి, మత్తయి సువార్త 27:62. ప్రధాన యాజకులను పరిసరులను పిలాతు దగ్గరకు వచ్చారంట. ఆయన ఏమంటున్నారంటే వంచకుడు అంటున్నారు యేసయ్యని. అయ్యా, నేను 3వ దినంలో తిరిగి లేస్తానని చెప్పున్నాడు, అనంత పని చేసినా చేస్తాడు, ఆయన ఎట్టయినా లేనికుండా చేయాలా? మీరు సమాధిని గట్టిగా భద్రం చేసి సమాధికి ముద్ర వేసేసారు, సీలేసారు, గవర్నమెంట్ సీలేసారు సమాధికి, అంటే దాన్ని తీయకుండా. కానీ ఏం జరిగిందంటే యేసు ప్రభు 3వ దినం తిరిగి లేచాడు. 3వ దినం తిరిగి లేచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే 28:11. వారు వెళ్ళుచుండగా కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళకొచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే సమాధిలో నుంచి లేచాడో అక్కడున్న కావిలి వాళ్ళు పరారైపోయారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పట్టణంలోకి వెళ్తూ ఉన్నారు. ఎవరో చూసి ఎందుకు పరిగెత్తుతున్నారు అని అడిగితే యేసయ్య లేచి వెళ్ళిపోయాడు అని చెప్పారు. సరే, మీరు నాతో కూడా రండి అని చెప్పి వాళ్ళని ప్రధాన యాజకుల దగ్గరకు, శాస్త్రుల దగ్గరకు తీసుకుపోతే శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏం చెప్పాడంటే ఇటు కూర్చోండి, మీతో మాట్లాడతామని చెప్పి వాళ్ళని కూర్చొని పెట్టి జరిగిందంతా తలుచుకొని వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇదిగో ఈ ద్రవ్యం మీకు ఇస్తున్నాం, మాకు వద్దయ్యా, తీసుకోండి పర్వాలేదు, ఈ ద్రవ్యం తీసుకొని మేము చెప్పినట్టు చెప్పండి. ఏం చెప్పాలా? మేము మంచి నిద్రలో ఉన్నాము, ఆ రాత్రి నిద్రలో మేము బాగా నిద్రలో ఉన్నప్పుడు యేసయ్య శిష్యులు వచ్చారు, ఎప్పుడెత్తుకు వెళ్ళిపోయారు, నిద్ర లేచేటప్పటికి ఖాళీ సమాధి ఉంది, ఇంక విషయం చెప్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నాము అని మీరు పిలాతు దగ్గర చెప్పాలా. అలా ఒక్క మాట చెప్పి గమ్ముగా పక్కొచ్చింది, ఇంకా మిగతా వ్యవహారం అంతా మేము నడిపిస్తాం, మేము చూసుకుంటాం, మీకేం ఇబ్బంది రానియం అని వాళ్ళకు బోధించారు. ఇంకా డబ్బు తీసుకున్నారు కదండి, ఇంకేం చెప్పాలా? అట్టే చెప్పొద్దా? డబ్బు తీసుకున్నారు కాబట్టి పోయి పిలాతు దగ్గర ఏం చెప్పారు? మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, మేము పొద్దున మెలక వచ్చి చూసేటప్పటికి ఖాళీ సమాధి ఉంది అక్కడ అని చెప్పారు. ఆ మాటని బలం చేశారు, అది వ్యాపింపజేశారు. అంటారు కదండి, అబద్ధాన్నైనా 100 సార్లు చెప్తుంది నిజం అవుద్దని, అబద్ధాన్నైనా పదే చెప్తుంటే అదే నిజం అనుకుంటారంట. ఇది వాడు తప్పు చేయకపోయినా దొంగ అంటే నిజమే, దొంగ ఏమో, లేకుంటే ఎంతమంది అంటున్నారంటే ఎందుకు అని అనుకుంటా అనేటట్టు చేస్తారట. ఇక్కడ జరిగింది కూడా అదే. యేసు ప్రభు తిరిగి లేచినప్పటికీ లేదని ప్రాపగాండం చేశారు, ప్రచారం చేశారు. ఆ దేశం అంతా అది వ్యాపించిపోయింది. ఇప్పటికీ యూదులు అందుకే నమ్మల. దాంతోపాటు ముస్లిం సహోదరులు కూడా అదే నమ్ముతారు. యేసుప్రభు చనిపోయింది మాకు తెలుసు, ఆయన మంచి ప్రవక్త, కానీ తిరిగి లేయలేదు ఆయన అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన తిరిగి లేయలేదు అనిగా నువ్వు నమ్మకపోతే నీకు అసలు రక్షణే లేదు. ఏంది? నీకు రక్షణే లేదు. ఆయన చనిపోయాడని నువ్వు ఎట్లా నమ్ముతావో తిరిగి లేచాడని కూడా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నమ్మితేనే ఒక మనిషికి రక్షణ వస్తుంది. అది సాతానుడు దాన్ని మరుగు చేయాలని చూశాడు. కానీ సత్యాన్ని ఎంతమంది మరుగు చేయగలుగుతారు? సూర్యునికి అడ్డంగా చేతులు పెడితే ఆగిపోతుందా వెలుగు? ఎండ కాలకుండా ఉంటుందా? దాన్ని ఆపలేరు. సత్యం కదా. ఆ దేశంలో ప్రాపగాండం చేసినా అది
యేసయ్య శిష్యుల ద్వారా ప్రపంచానికి దేవుడు స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు యేసుప్రభుని ఆరాధించే దేశాలే. ఎక్కువ మంది జనాభా ప్రపంచంలో ఉండేవాళ్ళు యేసయ్యని ఆరాధించే జనాభా ఎక్కువ. 3 భాగాలు ఉన్నారు ప్రపంచ జనాభాలో. ఎందుకంటే ఆ సత్యం దాన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచ దేశాలన్నింటిలో ఉండే జనాభాలో 3 భాగాలు యేసయ్యని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అంటే మన దేశంలో కొద్దిమంది ఉండొచ్చు, కానీ ప్రపంచం అంతటా మనం చూస్తే 3 భాగాల వరకు ఉన్నారు. కొద్దిమంది ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది మిగతా వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వార్తని సాతాను ఆదిలోనే తొక్కియాలని చూశాడు. ఏమని? ఆయన తిరిగి లేయలేదు, ఎవరు? యేసయ్య అని దాన్ని వ్యాపింపజేశాడు. కానీ ఎంత చేసినా సత్యం ఒకటి మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు వార్తల్లో ఒకటి చెప్తారు, అధికారులు ఒకటి చెప్తారు, వాస్తవం ఒకటి అర్థమవుతానే ఉంటుంది. అంది వాస్తవం అనేది ఏదో ఉందో అది ప్రజలకు అర్థమవుతానే ఉంటుంది. కానీ యేసయ్యని తిరిగి లేలేదని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేసినా, చెప్పించినా, కానీ అది మాత్రం ప్రపంచం అంతటా వెళ్ళిపోయింది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు సమాధిలో లేడు. ఎందుకు లేడు? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. గట్టిగా చదువు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననేను. చూడండి, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుని ఎవరు చంపలేదు. నేను అడుగుతున్నా, దేవుడిని ఎవరన్నా చంపేంత ధైర్యము దమ్మున్నాడు ఇంకా వాడు గొప్పవాడు అవుతాడు. కానీ దేవుడు ఎట్లా గొప్పవాడు అవుతాడు? దేవుడు ఎలా గొప్పవాడు అవుతాడు? యేసు ప్రభుని ఎవరు చంపలేదు, ఆయనే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఆయనే ఇష్టపడి మన కోసం పెట్టాడు. అంతేగాని ఎవరు ఆయన చంపలేదు. కానీ కొందరు అనుకున్నట్టుగా కొందరు అంటుంటారు, యేసు ప్రభు దేవుడైతే ఆయన చంపేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎందుకు రక్షించుకోలేదు? ఆయన ఎందుకు కాపాడుకోలేదు? ఆయన దేవుడు కదా, ఆయనకే దిక్కు లేదు, ఇంకా మనల్ని ఏం కాపాడుతాడు అన్నట్టు మాట్లాడతారు. ఎందుకు? అజ్ఞానమైనటువంటి మనుషులు, జ్ఞానం లేని వారు ఇలాగ మాట్లాడతారు. కానీ యేసయ్యను ఎవరు చంపల, ఆయనే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎందుకోసం? మనందరి యొక్క రక్షణ కోసం, మనందరి యొక్క క్షేమం కోసం ఆయనే ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాని ఆయన చంపిందిలే. కానీ ప్రాణం పెట్టిన ఆయనే తన ప్రాణాన్ని తీసుకున్నాడు. పెట్టేదానికి అధికారం ఉంది, తీసుకునేదానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన చనిపోయాడు, ఆయన చెరలోకి వెళ్ళాడు, చెరలో ఉన్నటువంటి వారికి స్వార్థ చెప్పాడు, వారిని ఇడిపించాడు. మళ్ళా 3వ దినం సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆయన మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించాడు. తర్వాత ఆయన శిష్యులకు కనిపించాడు. తర్వాత అనేక మందికి కనిపించాడు. 40 రోజులు కనిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు? చూడండి, అపోస్తలుల కార్యాలు 1:3. ఎన్ని దినాలు? లేచిన తర్వాత కూడా ఆయన 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. అనేక మందికి ముక్కువైన వాళ్ళకి కనిపించాడు. చాలామందికి కనిపించాడు. సుమారుగా 500 మందికి పైగానే కనిపించుంటాడు. అయితే అప్పుడు ఒకరోజు శిష్యులందరిని పిలిచి, నేను పరలోకంకి వెళ్తున్నాను, మీరు వెళ్ళండి నా కోసం లోకానికి వెళ్ళి నా విషయం సువార్తని చెప్పండి అని చెప్పి, తర్వాత ఆయన అందరూ చూస్తుండగానే పరలోకంకి వెళ్ళాడు. మళ్ళా ఒకరోజు అందరూ చూస్తుండగానే తిరిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు సమాధిలో మరణించి
లేడు. ఆయన ఎవరు? సజీవుడు. ఎవరు? సజీవుడు. మనం బతికిన వాళ్ళతో మాట్లాడతామా, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతామా? చచ్చిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు కదా. ఎందుకు మాట్లాడకూడదు? తిరిగి మనతో మాట్లాడలేడు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనకి ఏముండాలా? అవతల నుంచి ఫోన్ చేశారు, మీరు ఎవరికో ఫోన్ చేశారు, ఫోన్ మాట్లాడటంలే, మీరు మాట్లాడతారా? మాట్లాడరా? ఇది ఏమని మాట్లాడతావు? ఇప్పుడు అవతల ఎవరైనా పలికితే ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా, ఏదైనా చేయాలన్నా చేస్తావు. నువ్వు అవతల నుంచి మాట్లాడేది లేదు. అప్పుడు నువ్వు ఏమని మాట్లాడతావు? మాట్లాడు. ఆ వ్యక్తి గారిని మాట్లాడుతుంటే మాట్లాడతాం. శవం కూడా మాట్లాడదు కాబట్టి మనం మాట్లాడలేం. యేసయ్య సజీవుడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మీరు యేసయ్యతో మాట్లాడారా? పద్దం లేచి మాట్లాడారా? ఏదో మాట్లాడటం అంటే ప్రార్థన. యేసయ్యతో మాట్లాడారా? ఏమని మాట్లాడారు? చచ్చిపోయాడని మాట్లాడారా? బతుకుడని మాట్లాడారా? బతుకున్న మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అవునా? చచ్చిపోయిన మనిషితో మాట్లాడినా కూడా ఉపయోగం ఏముంది? అంటే మనం ప్రార్థన చేయటంలోనే ఒక ఉద్దేశం ఏం చెప్తున్నామంటే, నువ్వు సజీవుడివి. హల్లెలూయా. నీవు సజీవుడివి అని చెప్తున్నాం. కాబట్టి నిజంగా ఆయన సజీవుడు. ఎవరు? యేసయ్య. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక బొమ్మ కాదు, ఒక చనిపోయిన జీవం లేని వ్యక్తి కాదు, ఒక రూపము కాదు. ఆయన సాక్షాత్తు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో స్పందన ఉంది, శరణం ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. నువ్వు ఏమి చెప్పినా, ఏది చెప్పినా ఆయన వింటాడు, అర్థం చేసుకుంటాడు. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ఎవరంటే సజీవుడు. అయితే మనుషులు అనేక ప్రార్థనలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి మాట్లాడే వాళ్ళు లేరు. అవతల మాట్లాడకపోయినా వీళ్ళే మాట్లాడుకొని చేస్తున్నారు. ఏమని? యేసయ్య మనతో తిరిగి కూడా మాట్లాడతాడు. ఎట్టా? ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. ఈ గ్రంథం ద్వారా. ఈ గ్రంథం చదివినప్పుడు యేసయ్య మనతో తిరిగి కూడా మాట్లాడతాడు. అందుకే ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు. ఆయన ఇరుగాలు ఉండే దేవుడు. ఆయన ఎవరూ చంపలేదు. ఆయనే ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచాడు. హల్లెలూయా. లేచినప్పుడు ఏం చేశాడు అంటే, సాతాను యొక్క తలని చితగొట్టేశాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును వైరము కలుగజేసేదను. ఏం కలుగజేస్తాను? వైరం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు రాకముందే యేసు ప్రభు గురించి చెప్పిన మొట్టమొదటి ప్రవచనం ఇది. ఏమిటంటే, దేవుడు సాతానుతో చెప్తున్నాడు, స్త్రీకి నీకు వైరం కలగజేస్తా, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు. ఇక్కడ స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు ఒక్కడే వస్తాడు. మనమందరం స్త్రీ సంతానమే కదా అని మీరు అంటారేమో. స్త్రీ పురుషుల సంతానం మనం. మన అమ్మ ఒకటే మనల్ని కనిందా? నాన్న లేకుండా అమ్మ నాన్న కలిసి మనల్ని కన్నారు. యేసయ్య నాన్న లేడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆమె గర్భం దాల్చి ఆమె కుమారుని కనింది. అందుకని ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాడు కాబట్టి స్త్రీ సంతానము. ఎవరు? యేసయ్య. మనము స్త్రీ పురుషులకు పుట్టిన సంతానం. మనం వేరు, యేసయ్య వేరు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు దేవుడు? నీవు మడి మీద కొడతావు, ఆయన నిన్ను తల మీద కొడతాడన్నాడు. అంటే మడి అంటే కాళ్ళ మీద కొడతావు, ఆయన నిన్ను తల మీద కొడతాడన్నాడు. తల దేనికి చూసినా? శిరస్సు అంటే ఏంది? అధికారం. అధికారానికి సూచన. సాతాను మానవుని కాడి నుంచి అధికారం లాక్కున్నాడు. అందుకని యేసు ప్రభు కూడా ఒకసారి ఆఫర్ ఇచ్చాడు, నన్ను ఒకసారి మొక్కరాదా, నీకు ఇదంతా ఇస్తాను అన్నాడు. ఇదంతా నా చేతిలో ఉంది అన్నాడు.
నేనేంది నిన్ను మొక్కేది సైతానా, పో అన్నాడు. ఆ అధికారాన్ని యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మానవుడు చేసిన పాపానికి వెల చెల్లించడం ద్వారా వాడి చేతుల నుంచి అధికారాన్ని లాగవేశాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ మీద సాతానికి అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా కాబట్టి నీ మీద దేవుని అధికారం ఉంది. సాతాను నిన్ను ముట్టలేడు. శోధిస్తాడు కానీ ముట్టలేడు. ఏం చేయలేడు? శోధిస్తాడు, భయపడతాడు కానీ ముట్టలేడు. వాడి అధికారం పోయింది. వాడి అధికారం పోయింది. వాడి అధికారం యేసయ్య లాగేసుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 28:18 చదవండి. చాలు చూడండి. బోధిస్తే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు శిష్యులకి? భూమి మీదను పరలోకమందును నాకే సర్వాధికారం ఉంది. ఎవరికి? సైతాన్ అటు పెడితే మళ్ళా వాడు అడిపోయినాడు. నేను నాకే అధికారం ఉందన్నాడు కదా. వాడి అధికారం కొట్టేశాడు. ఎప్పుడో వాడి తలని సిద్ధ కొట్టేశాడు. వాడి పవర్ పోయింది. ఎవరి పవరు? సాతానుకున్న పవర్ పోయింది. త్వాకతో ఆడుతున్నాడు అట్టట్ట. ఆ త్వాకను చూసే మనం భయపడుతున్నాం. ఎందుకైనా పావం కదండి, పావం కదా. సచ్చిందైనా చూసిన భయమే మనకి. ఒక దారిలో ఒక పాము పడుకో ఉందంట. ఒక ఆయన చూశాడు. ఎందుకు వచ్చిన గొడవ దాంతో, అది పానీళ్ళు పోదామని ఆగిపోయాడు. మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు. ఏమి ఆగినామన్నాడు. ఆడు పాము ఉందయా, అందుకు ఆగిపోయినాడు. పాము ఉందా, సరే ఉండలే అన్నాడు. అటు ఒక్కొక్కరు ఆగిపోతున్నాడు. ఒకడు ఆ పక్క నుంచి యువతలకు వచ్చినాడు. వాడు పావును దాటుకొని వస్తున్నాడు. మరి ఏమిరా నీకు భయం లేదా? ఆ పావును దాటుకొని వస్తున్నావు. మేమందరం ఎంతసేపు నుంచి నిలబడి ఉన్నామంటే ఆ పావును ఎప్పుడో చంపేశాను నేను. ఇది ఆడు పడేసినాడు, దాన్ని చంపేసి దాన్ని అని అంట. అంటే చచ్చిపోయిన పావును చూసి కూడా వీళ్ళు ఇక్కడ చేరి, ఇది పాము కదా. సాతాను కూడా భయపెట్టేవాడు. వాడేం చేయలేడు, వాడికి శక్తి లేదు. వాడి శక్తిని ఏం చేశాడు? ఇంకా మీకు అర్థమైనట్టు చెప్తా. పాములు ఆడించే వాళ్ళని చూసారా? ఆ పాములకు కూరలు ఉండవు. ఏముండవు? ఆ కూరలు తీసేస్తే అది ఏం చేయలేదు. ఇక యేసయ్య సాతాను కూరలు తీసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆడుతుంటుంది కానీ కూరలు లేవు. ఆ కూరలు విరికేశాడు ఆయన. కాకపోతే అయినా పాము కదండి. ఆ పాములు కూడా తెచ్చేసాడు అనుకో మన ముందర, మనం పరిగెత్తాం. వాడికి భయమిలా, వాడికి తెలుసు. అందుకని బుట్టలో చేయి పెడతాడు, దాన్ని బయటకు తీస్తాడు, బయట వేస్తుంటాడు, తీస్తుంటాడు. ఇది అదేం చేయలేదని వాడికి తెలుసు. యేసయ్యను నమ్మిన నీకు కూడా తెలియాలి, సాతాను నిన్నేమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎప్పటికీ ఏమి చేయలేదు, ఎప్పటికీ ఏం చేయలేదు. అది నీకు తెలియాలా? అయితే మనకు తెలిసిందా? అర్ధరాత్రులు ఎవరో తలుపు తట్టారు, మీరు ఇంట్లో పనుకో ఉన్నారు. అప్పుడు ఏం పరిస్థితి? భయపడతావా లేదా? ఎందుకు భయపడటం? అర్ధరాత్రి ఎవడో బయట నుంచి చూసి కొట్టాడు అని భయం. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య తిరిగి లేచి శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఏం చేస్తున్నారు? యూదులకు భయపడి ఎవరు? శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. చాలు. తలుపు తట్ల పాపం యేసయ్య తెలుసు, ఆయన కూడా
తలుపు తట్టితే మాత్రం డిస్టర్బ్ అయిపోతారని తలుపు గిలుపు ఏం తాకలా డైరెక్ట్గా వచ్చి దిగేశాడు. హల్లెలూయా. ఎందుకు? యూదులకు భయపడి వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? యూదులకు భయపడి ఉన్నారు. యేసయ్య వచ్చి ఏమన్నాడు? భయపడొద్దు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమున దేవుడు నీకు ఇచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఒకవేళ దేని గురించి అయినా భయపడి వచ్చుంటే, భయం నీ గుండెల్లో ఉంటే, యేసయ్య అంటున్నాడు నువ్వు భయపడవద్దు, నీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే భయం అనేది సైతానిది. భయం ఎవరిది? సైతానిది. భయపెట్టడం వాడి పని, బలపరచడం మన యేసయ్య పని. భయపెట్టేశాడు శిష్యులను కూడా. యేసు ప్రభుని చంపేశారంటే ఇంకా మనం ఎంత? ఇంకా మనం ఎంత? మనల్ని ఉన్నిస్తారా అని భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోయి రహస్యంగా పోయి తలుపులు వేసుకొని దాక్కొని ఉన్నారు. కానీ యేసయ్య వచ్చి ఏమన్నాడు? భయపడవద్దు, సమాధానం కలుగునుగాక అన్నాడు. కాబట్టి మీరు భయపడకుండా జీవించడానికే యేసు ప్రభు మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మనకి ఆప్తులైన వారు, లేక మంచి స్నేహితులైన వారు, మనకు బాగా శ్రేయభిలాషులైన వారు, లేక మనకు క్షేమం కలగజేసేవారు, మన ఇంటి వారైనా బయట వారైనా ఎవరైనా మన నుంచి దూరం అయితే మనకు బాధ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకు బాధ అంటే వారు లేరనే బాధ. ఎందుకు భయం అంటే వాళ్ళు ఉంటే మనకు అన్నీ చేస్తున్నారు, ఇంక ఇప్పుడు లేరు కాబట్టి ఎవరు చేస్తారని. కానీ యేసయ్య చనిపోయాడు కానీ తిరిగి లేచి మనతో యుగయుగాలు ఉండటానికి, మనతో సదాకాలం ఉండటానికి పరిశుద్ధాత్మగా మళ్ళా వచ్చాడు. హల్లెలూయా. బతుకున్నప్పుడు ఆయన యెరూషలేములోనే ఉన్నాడు, లేక చుట్టుపక్కలే ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో అయినా, ఎక్కడైనా ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయన నమ్మితే. అందుకే ఆయన తిరిగి లేచాడు, నీతో ఉండాలని, నీకు ఆయన తోడుండాలని లేచాడు. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేచాడని మనం నమ్ముతున్నావా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిరని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ కొరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటపుతోనూ ప్రధాను దేవుని బూరతోనూ దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారి ఎదుట మొదట లేతురు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మితే ఇంకోటి కూడా మనం నమ్మాలి. ఏంటంటే, క్రీస్తునందుండి మృతులైన వారు కూడా లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి ఏం చేస్తారు? మనకంటే ముందుగా, అంటే మనకంటే సజీవులుగా ఉన్న వారికంటే ముందుగా యేసయ్యని కలుసుకుంటారు. యేసయ్యతో కూడా రేపు రెండో రాకడలో వాళ్ళు వస్తారు. ఎవరు? ప్రభునందు మృతి చెందిన వాళ్ళే, అందరూ కాదు. ప్రభునందుండి మృతి చెందిన వారికి మాత్రమే ఇది. మిగతా వాళ్ళు లేచినా వాళ్ళు తీర్పుకు వస్తారు, అదే విషయం. కానీ వీళ్ళకి మాత్రం ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు లేచి ప్రభుని ఫస్ట్ కలుసుకుంటారు. యేసయ్యతో కలుసుకొని అక్కడ యేసయ్య వాళ్ళు మమేకం అయిపోయి అందరూ కలిసి మళ్ళీ వస్తారు రెండో రాకల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే జీవము, పునరుద్ధానం. హల్లెలూయా. ఆయనే జీవము, పునరుద్ధానం. కాబట్టి మన వారు ఎవరైనా ప్రభువునందు చనిపోయి ఉంటే వాళ్ళ గురించి మనం బాధపడకూడదు. ఎందుకని? రేపు లేచి వస్తారు. ప్రభువునందు వాళ్ళు నిద్రించి ఉంటే రేపు వాళ్ళు
నమ్ముతారా లేదా? ఇంకా వాళ్ళ కోసం మీరు బాధపడకూడదు. ఎందుకని? రేపు వస్తారు కదండి. మన మనిషి ఎవరైనా అమెరికా పోయారు అనుకుందాం, ఒక 2 నెలలో 3 నెలలో ఉంటారనేది వీసా తీసుకొని పోయాడు. కానీ వస్తాడు రాడా? వస్తారని నిరీక్షణతో చూస్తుంటాం. అదేవిధంగా మన వాళ్ళు కూడా రేపు వస్తారని నిరీక్షణతో మనం ఉండాలి. హల్లెలూయా. ఆ నిరీక్షణే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడకూడదు. కానీ ఈరోజు ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ కోసం పోయి సమాధానాలు ఎత్తుకుంటున్నారు. పొద్దున్నే పోయి ఆడాడు లేస్తారు, వాళ్ళు ఆడాడు వస్తారు. రేపు యేసయ్యతో కూడా వస్తారు వాళ్ళు. హల్లెలూయా. యేసయ్యతో కూడా వస్తారు. అప్పుడు దాకా మనం ఎక్కడ పోయినా కనపడరు వాళ్ళు, ఎక్కడ పోయినా కనపడరు. రేపు యేసు ప్రభు వచ్చిన రోజు కనిపిస్తారు. నాకు ఒక విషయం అనిపిస్తుంది. ఏంటంటే ప్రభునందుండే వాళ్ళే కాకుండా మొత్తం చేస్తారండి, జనాభా మొత్తం. చూడండి యోహాను సువార్త 5:28 చూడండి. దీంతో ముగిస్తా. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చూడండి రేపు మొత్తం వస్తారండి, జనాభా మొత్తం వస్తారు, అందరూ వచ్చేస్తారు బయటికి. మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచి ఎంతమంది పుట్టారు, ఎంతమంది చచ్చారు అంతా వచ్చేస్తారు బయటికి. అయితే ఇప్పుడు బాగా వినండి సీరియస్గా. మీ ముత్తాత మీకు తెలుసా? వాళ్ళ ముత్తాత మీకు తెలుసా? వాళ్ళ తాత మీకు తెలుసా? రేపు వాళ్ళు మొత్తం వస్తారు. ఎక్కడికి? బయటకు వస్తారు. నాకు మా అవ్వ చెప్పేది, రే మీ తాత చాలా హైట్ ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు అని చెప్తుండేది. రే మా తాత ఎట్టున్నాడు, ఫోటో అన్నా ఉందా అంటే ఫోటో కూడా లేదంట. అప్పుడు ఫోటో కూడా తీయలేదంట. ఏంది? ఇప్పుడు మా తాతనే కాదు వాళ్ళ తాతను కూడా చూడవచ్చు. ఎప్పుడు? రేపు వచ్చినప్పుడు ఆ జనాభా మొత్తం వస్తారు. వాస్తవానికి చెప్పాలంటే మన ఇంటి వారు చాలామంది చనిపోయినారు వెనకాల. వాళ్ళ పేర్లు కూడా మనకు ఇప్పుడు తెలియదు. 1-2 తరాలు తెలిసి ఉంటుంది, ఆ వెనకాల తరం నుంచి తెలియదు. కానీ రేపు మన వంశం మొత్తం వచ్చేస్తుందండి. పలానా వంశం ఇది అంటే మొత్తం నిలబెడతారు. ఆ రోజు మీరు మీ జనాభాని మొత్తం మీరు చూసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉందా చూడాలని? సరే చూద్దురులే. రేపు వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఒక రోజున ఆ జనాభా మొత్తం వచ్చేస్తారు. అప్పుడు ఏమో మా జనాభా అంత అట్టున్నారా అనుకోవాలి. అప్పుడు మనం అంటే అందరూ లేస్తారు. యేసయ్య లేసాడంటే అంటే తెలుసా? రేపు మళ్ళా లేస్తున్నారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చచ్చిపోయినా, ఏ ఊర్లో చనిపోయినా అక్కడి నుంచి కూడా మొత్తం వస్తారు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు ఎప్పుడు ఏమనిపించినా మాట్లాడు, ఆయనతో చెప్పుకో. ఒక మాట చెప్పు, ఆయనకి వింటాడు, స్పందించేవాడు, పలికేవాడు, నేను అర్థం చేసుకునేవాడు. ఆయన సజీవుడు కాబట్టి, మనిషి కాబట్టి. జీవం లేని వాటికాడికి పోయి నువ్వు ఎన్నెన్నో చెప్పినా కూడా ఏమంటాయి? ఏం వినలేవు. ఎందుకని? జీవం లేదు కదా. ఎట్ట వినబడుతుంది? వినబడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆ సజీవుని మనం నమ్ముకున్నాం, ఆ సజీవుని మనం ఆరాధిస్తున్నాం. ఆ సజీవుడు మనకి ఇక సమాప్తి వరకు సదాకాలం తోడగుండి నడిపించి కాపాడి వర్ధలు చేయనుగాక. ఆమేన్. అందరం పకిలేద్దాం, ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. నువ్వు సజీవుడివయ్యా, నువ్వు సజీవుడివయ్యా. నీవు మృతిని జయించిన లేచిన దేవుడివి, మరణాన్ని జయించలేసిన దేవుడివి, పునరుద్ధారుడివి ప్రభువా. యుగ యుగాలలో తరతరాలలో నీవే 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 సజీవుడైన దేవుడివి. సజీవుడైన నేను మేము ఆరాధిస్తున్నాం. మా ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, సమస్యలన్నీ నీకే అప్పగిస్తున్నాం. నువ్వు విడిపించి సహాయం చేసి రక్షిస్తావు నమ్ముతున్నాం. యేసుక్రీస్తు నామములో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతివారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి.
ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.